గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఒక చిన్న డాక్యుమెంటరీ దానికి ఈరోజు లీడ్ బ్యాంక్ అధికారులందరికీ ప్రకాష్ చంద్ర గారికి, మోహన్ దాస్ గారికి, శ్రీహరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బ్యాంక్ అకౌంట్లో కానీ రైతు ఆధార్ నెంబర్లో కానీ లేదు కొన్ని బ్యాంకుల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకోవటం కోసం బ్యాంక్ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వాటినన్నింటినీ సరిచేసి ఆ పైసలు మళ్ళీ వాళ్ళ ఖాతాలో జమ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి విడతలో 17,000 ఖాతా నెంబర్లు పొరపాటున ఆగిపోయినాయి. వాటిలో ఇప్పటికే 8,000 ఖాతాలని మళ్ళీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి ఆ నిధులు సమకూర్చడం జరిగింది. ఎప్పటికప్పుడు శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అక్కడ రైతు సమాచార పత్రం ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ కింద టచ్ చేస్తే దాంట్లో వివరాలన్నీ వస్తాయి. ఎందుకు ఆగింది, కారణం ఏంటి, అకౌంట్ నెంబర్ తప్పుందా, బ్యాంకులో ఏమన్నా మిస్టేక్, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా, పేరు ఉచ్చారణలో ఏమైనా తప్పుందా, స్పెల్లింగ్లో ఏమైనా తప్పుందా, అటువంటి ఏయున్నా కూడా సరి చేసుకొని అందరి రైతులు ఏదైతే బ్యాంకుల్లో మాకు వచ్చినటువంటి లిస్టు ప్రకారం అందరి ఖాతాల్లోకి 1 నెల రోజుల లోపల వాటినన్నింటినీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి పంపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ డాక్యుమెంటరీని ప్రసారం చేయవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ రైతాంగానికి బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా 1,00,000 రూపాయల వరకు అప్పున్న రైతులకు రుణ విముక్తి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. अपना ऋण माफी की जो मैसेज आई है ఇవాల్టి రోజు నా జీవితంలో మరపురాని రోజు. రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే అవకాశం దక్కింది. ఇంతటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోనే 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్న రైతు బాంధవుడు తెలంగాణ